श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नमो भगवते वासुदेवाय। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। सर्वजगत्कारकुडैनटुवंटि శ్రీ విష్ణుమూర్తి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఆషాఢమాసం వ్రత విశేషాలు జరుపుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా విశేషమైనటువంటి ఒక పర్వదినం తొలి ఏకాదశి అని మనందరికీ కూడా తెలుసు. మనం అందరం కూడా తొలి ఏకాదశి పండుగ చాలా వైభవంగా పూర్వకాలం నుంచి జరుపుకుంటున్నాం. అట్లాంటి తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, ఆ తొలి ఏకాదశి రోజున మనం ఎవరిని పూజించాలి, తొలి ఏకాదశి సంబంధించినటువంటి నియమాలు ఏమి పాటించాలి, ఈ విశేషాలన్నీ కూడా తెలియచెప్పండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉండడం చేత వారందరికీ కూడా సందేహ నివృత్తి చేయడం కోసం ఈ చిరు ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. నా ఈ ప్రయత్నం ద్వారా తొలి ఏకాదశి పండుగ యొక్క విశిష్టత మీ అందరికీ కూడా సమున్నతమైనటువంటి రీతిలో అర్థమవుతుంది అని ఆశిస్తాను. తొలి ఏకాదశి అనగా ఆషాఢమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. దీనికే శయనైకాదశి అని, ప్రథమైకాదశి అని కూడా పేర్లు ఉన్నాయి. ప్రథమ ఏకాదశి అని దీనికి సంస్కృతంలో ఎందుకు పేరు వచ్చింది అని అంటే, మామూలుగా తరువాత రాబోయేటువంటి 11 పండుగలన్నిటికీ కూడా ఇదే మొదటి పండుగ కనుక తొలి ఏకాదశి అనేటువంటి పేరు లేదా ప్రథమ ఏకాదశి అనే పేరు దీనికి సార్థకమవుతూ ఉన్నది. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ తొలి ఏకాదశి రోజున మనం అందరం కూడా పూర్వకాలంలో వర్ష ఋతువు ఆరంభమై వర్షములు చక్కగా కురిసి పంటలన్నీ కూడా ప్రారంభం చేసుకునేటువంటి రోజుల్లో వచ్చే మొట్టమొదటి ఏకాదశి కనుక దీనికి తొలి ఏకాదశి అని కూడా పేరు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఏకాదశం అంటే 11 సంఖ్యను సూచిస్తుంది ఈ అంకె. అట్లా ఉన్నటువంటి ఈ సంఖ్య 11 దేన్ని సూచిస్తుంది అనంటే, మానవునిలో ప్రతి జీవరాశికి కూడా ఇంద్రియములు ఉంటాయి అని మనకు తెలుసు. ఇవి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మొత్తం 10. వీటితో పాటుగా మనస్సు 11వది. ఈ 11 రకములైనటువంటి ఇంద్రియములను నిగ్రహించి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి అవకాశం ఏర్పరుస్తూ ఉన్నది కనుక ఈ ఏకాదశి చాలా విశిష్టతను సంపాదించుకున్నది అని మన పూర్వీకులందరూ కూడా చెప్పారు. ఏకాదశి రోజున ఒక వ్రతాన్ని ఆచరించడం. వ్రతం అంటే ఏకాదశి వ్రతమే వ్రతం. ఏకాదశి రోజు చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఆ నియమాల్ని పాటించడమే ఏకాదశి వ్రతము అని చెప్పబడుతూ ఉన్నది. అట్లాంటి యొక్క ఏకాదశి రోజున ఎవరైతే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకున్న తదుపరి మంగళ స్నానం ఆచరించి ఇంట్లో ఉన్నటువంటి భగవద్ ఆరాధన సంబంధమైనటువంటి మందిరంలో దీపారాధన చేసి, స్వామి నీ సన్నిధిలో నేను గడపడం కోసం ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస వాచ కర్మణ వ్రతాన్ని చేయడానికి పూనుకోవాలి. ఏదో వ్రతం నేను నీకోసం చేస్తున్నాను అని సంకల్పం నోటితో చెప్పేసుకుని మనస్సు శుద్ధి లేకుండా చేసిన
లేదా చేస్తున్నటువంటి కర్మలు ఏవైనా సరే పవిత్రత లేకుండా ఆచరించినా ఈ వ్రతం పరిసమాప్తం కాదు సరిగదా. ఆ వ్రతం చేసినటువంటి ఫలితం మనెవరికి కూడా రాదు. కనుక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం చాలా కష్టతరమైనటువంటి విధి అని మన పెద్దలందరూ కూడా మనకి చెప్పారు. ఎందువలనంటే ఈ వ్రతంలో మనసా వాచ కర్మణ మనం ఏకక్రియాత్మక మనస్సు కలిగిన వాళ్ళమై ఉండాలి. అలా ఉండడం సాధ్యమయ్యేటువంటి పనేనా అనంటే అది దాదాపుగా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకనంటే చేష్టలన్నీ పవిత్రంగా ఉన్నా, మనస్సు నిష్కల్మషంగా ఉన్నా, మాట ఒకప్పుడు పవిత్రత లేకపోవచ్చు. లేదు, మాట చేష్ట పవిత్రంగా ఉన్న మనస్సు నిశ్చలంగా లేకపోవచ్చు. మనస్సు మాట నిశ్చలంగా ఉన్న చేష్ట ఒకప్పుడు పవిత్రతను సంపాదించుకోలేకపోవచ్చు. అందుచేత ఈ మానవ జన్మ చరితార్థం కావడానికి ఒక ఆధారభూతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తున్న ఏకాదశి వ్రతం అందరము ఆచరించడం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు అనేది మన పెద్దలందరూ మనకి చెప్పినటువంటి ఒక ఆయుః ప్రమాణాన్ని పెంచేటువంటి, అనారోగ్య బాధల నుంచి విముక్తిని కలిగించేటువంటి వ్రతం ఏకాదశి వ్రతం. అటువంటి ఏకాదశి వ్రతంలో ఈ ఆషాఢమాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి పండుగ రోజున శయన ఏకాదశి అని దీనికి పేరు రావడం ఒక విశిష్టత. ఏమిటి అంటే ఆ రోజున మహావిష్ణువు క్షీర సముద్రంలో శేషపాన్పు పైన యోగ నిద్రలో ఉంటారు. అంటే సహజంగా జనం అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ రోజున విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు వచ్చింది అని. విష్ణుమూర్తి నిద్రపోవడం కాదండి, స్వామి యోగ నిద్రలోకి వెళ్తున్నారు. ఎందుకని ఇలా వెళ్తున్నారు? యోగ నిద్ర అనంటే ఏమిటి అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా సృష్టి చేసేటువంటి క్రమంలో పరమాత్మ ఏ ఏ జీవరాశులు వాటి వాటి పాప పుణ్య సంబంధమైనటువంటి యొక్క స్థితి, వాటిని అనుసరించి ఆయా జీవరాశులు ఏ ఏ రకములైనటువంటి జన్మలెత్తాలి, ఏ ఏ ప్రాంతంలో అవి జన్మించాలి, ఏ ఏ పుణ్యగతులకు సంబంధించినటువంటి మార్గములలో ఆ జీవుడు సంచరించేలాగా జన్మించాలి, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యొక్క ఆలోచనలన్నీ చేస్తారు పరమాత్మ. అలా ఆలోచనలు చేయడం కోసం ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సృజించడానికి, ఈ చరాచర జగత్తు మొత్తాన్ని కూడా సృష్టింప చేయడానికి యోగమాయాదేవి యొక్క సహకారాన్ని పొందుతున్నారు. ఆ విధంగా యోగమాయాదేవి స్వామికి సేవ చేస్తూ ఆవిడ విష్ణుమూర్తిని ప్రార్థించిందట, ఓ స్వామి, నీవు చేస్తున్నటువంటి ఈ జగత్ కార్యంలో, లోక కళ్యాణ కార్యక్రమంలో నేను పాత్రధారిని అవుతున్నాను కదా, నీవు శ్రీవత్సాన్ని, శంఖచక్రాది ఆయుధాలని ఇలా అందరికీ కనపడేలాగా ఎలాగైతే ధరించి ఉన్నావో అట్లాగా నేను కూడా అందరికీ కనిపించేలాగా, నీలో ఉన్న నన్ను చూసినటువంటి ప్రతి వాళ్ళు సంతోషపడేలాగా, ఎల్లప్పుడూ నీలో ఉన్న నన్ను ఆకాంక్షిస్తూ ఉండేలాగా ఒక వరాన్ని ఇవ్వవయ్యా అని ఆవిడ ప్రార్థన చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ యోగ మాయా స్వరూపాన్ని తన కళ్ళల్లో నిక్షిప్తం చేసుకున్నారు. అలా తన కనులలో నిక్షిప్తం చేసుకున్నటువంటి వాడై పుండరీకాక్షుడుగా పేరెన్నికగన్నటువంటి పరమాత్మ ఆ యోగమాయ తన నేత్రములలో ప్రవేశించిన తరువాత ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి కావలసినటువంటి యొక్క వ్యూహాన్ని రచించారు. అలా రచించడం కోసం ఆయన కనులు మూసుకున్నారు. దేనికోసం మూసుకున్నారు కనులు అంటే ప్రకృతిలో జీవుణ్ణి చేర్చడానికి చేయవలసినటువంటి పనినే యోగము అని అంటారు. ప్రకృతిలో జీవుణ్ణి ఐక్యం చేయాలి. ఐకమత్యాన్ని తీసుకురావడము అంటే ఈ జీవరాశులు, జగత్కోటి కోటి కోటి వేల జీవరాశులన్నీ కూడా మరలా పునర్జీవితం కావడానికి ఆయా జీవరాశులు ఏ ప్రకృతిలో ఐక్యం అవ్వాలి,
అలా ఐక్యమవ్వడం చేత ఆ జీవరాశులు వాటి యొక్క పాపపుణ్యముల యొక్క స్థితిగతులను అనుసరించి మరలా జన్మిస్తాయి అనేటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా స్వామి ఒక రూపాన్ని రూపొందించుకుంటారు ఆ సమయంలో. అందుచేత ఆయన నిద్రించినట్లుగా కనులను మూస్తారు. యోగము చేయడం కోసం చేస్తున్నటువంటి నిద్ర కనుక అది యోగ నిద్ర అయింది. మనం అందరం కూడా నిద్రపోవడం అంటే కనులు మూసుకుంటే మనసుతో సహా శరీరంతో సహా అన్నీ నిద్రపోతాయి. కానీ స్వామి యోగ నిద్ర మాత్రమే పోతున్నారు. యోగము కోసం పోతున్నటువంటి నిద్ర అది. అలాంటి యొక్క యోగ నిద్రలో మాయాదేవి నిక్షిప్తమై ఉన్నది. మాయ అంటే ఆశ్చర్యకరమైనది అని అర్థం అండి. ఏమి ఆశ్చర్యం అంటే వాస్తవంగా మనము ఒక 4-5 వస్తువులను ఒక చోట పెట్టాలి అంటేనే అనేక రకాలుగా తడబడుతూ ఉంటాం. ఇక్కడ పెట్టవలసింది అక్కడ, అక్కడ పెట్టవలసింది ఇంకో చోట, ఇలా పెడుతూ ఉంటాం. కానీ మరి చరాచర జగత్తు మొత్తం ఏది ఎక్కడ ఎలా స్థిమితం కావాలో దానిని అక్కడే స్థిమితపరుచుతూ ఉన్నటువంటి యొక్క పరమాత్మ చర్య ఆశ్చర్యచకితమైందే కదా. మరి అలాంటి పరమాశ్చర్యకరమైనటువంటి యొక్క స్థితిని కలిగిస్తున్నది కనుక అది మాయ అయింది. యోగము అంటే జీవుడు ప్రకృతిలో కలవడం, అది మన అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలాగా జరుగుతుంది కదా, కనుక యోగమాయ అవుతున్నది. అలాంటి యోగమాయ స్వరూపమైనటువంటి నిద్రలకు ఉపక్రమిస్తున్నారు పరమాత్మ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున. అలా ఏకాదశి రోజున ఉపక్రమించి ఆయన ఏం చేస్తున్నారు అంటే ఇంద్రియములన్నింటినీ కూడా స్థిమితపరచి మనస్సుని లగ్నం చేసి ఆ చరాచర జగత్తు యొక్క సృష్టి చేయడానికి కావలసినటువంటి పూర్వరంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇది 4 నెలల సమయం పట్టింది పరమాత్మకు. అలా ఉన్నటువంటి ఈ 4 నెలల కాలాన్నే చాతుర్మాస్య వ్రతము అని పిలుస్తారు. ఇలా యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి ఆ పరమాత్మ మరలా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాపనం చెందారు. అంటే ఆ యోగ నిద్ర నుండి మేల్కొన్నారు. అలా నేర్కొన్నటువంటి దానినే బోధన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజున పరమాత్మ చేసినటువంటి ఈ సృష్టి యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకుంటాం. అందుచేత ఈ తొలి ఏకాదశి పండుగ చాలా విశిష్టతరమైనది. చరాచర జగత్తు సృష్టించబడడానికి ఆధారమైనటువంటి ఏకాదశులలో ప్రధానమైనటువంటిది, ప్రథమమైనటువంటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అని పిలవడం జరుగుతోంది. అలాంటి యొక్క ఈ తొలి ఏకాదశి పండుగ రోజున పాపపుణ్యాల రీతిలో ఉన్నటువంటి ఈ జీవరాశుల సృష్టి ప్రారంభం అవడానికి కావలసినటువంటి యోగము కల్పించబడుతూ ఉన్నది. కనుక ఆయా సమయంలో ప్రతి జీవి తాను చేయవలసినటువంటి పుణ్యకర్మములను ఆచరించాలి. అలా ఆచరించడం ద్వారా స్వామి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాము, కటాక్ష వీక్షణములకు లోనవుతాము అని మన పెద్దలందరూ కూడా మనకి నిర్ణయం చేశారండి. అలా చేయబడినటువంటి ఈ తొలి ఏకాదశి పండుగ యొక్క విశిష్టతలలో తొలి ఏకాదశి రోజున ప్రతి ఏకాదశి రోజు నియమంతో వ్రతం ఆచరించాలి. అందులోనూ తొలి ఏకాదశి రోజున ఇంకా మంచి విశిష్టత వ్రతం చేయాలి. అలా తొలి ఏకాదశి రోజున ప్రతివారు తెల్లవారుజాముననే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో ఉన్నటువంటి భగవద్ ఆరాధన మందిరంలో దీపారాధన చేసి, స్వామి ఈ రోజున నీ సన్నిధిలో నేను జీవిస్తాను అని స్వామికి వాగ్దానం చేసి, ఆ రోజున నీళ్లు కూడా తాగకుండా ఉండేటువంటి ఉపవాసం చేయాలి. కనీసం నీటిని కూడా అపేక్షించకూడదు. వాస్తవంగా ఉమ్ము మింగకూడదు. ఇట్లాంటి నియమాలు. వండిన పదార్థాలను స్వీకరించకూడదు. అసలు ఆహారం ఎడల మనస్సుని లగ్నం చేయకూడదు. అలాగే ఈ రోజంతా ఉపవాసం ఉంటాను కదా, రేపు తింటాం కదా, రేపేం తిందాం, రేపేం చేద్దాం, రేపు తినేటువంటి పదార్థం ఏమిటి, లేదా రేపొద్దున ఈ ఉపవాసము పూర్తి చేసి పారణ చేయడానికి ఏం తయారు చేద్దాం, ఇట్లాంటి ఆలోచనలు కూడా చేయకూడదు. అంటే అసలు వంట ఇంటి వైపుకి మనస్సు వెళ్ళకూడదు, వైకుంఠం వైపుకి తప్ప అని మనకు పెద్దలందరూ కూడా చెప్పారండి ఈ తొలి ఏకాదశి యొక్క వ్రత విశేషాన్ని గురించి. అలా ఉపవసించుట అంటే ప్రతిరోజు జీవించేటువంటి ఈ భౌతిక జీవనములో కాకుండా పరమాత్మ సన్నిధిలో వసించడమే ఉపవసించడము అనే అర్థంలో చెప్పబడుతోంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున.
కనుక ప్రతి వాళ్ళు భగవంతుని వైపు మనస్సుని లగ్నం చేసి ప్రతి వాళ్ళు కూడా స్వామి సాన్నిధ్యంలో జీవించడానికి ఆధారభూతమవుతున్నటువంటి మొదటి ఏకాదశి కనుక ఇది తొలి ఏకాదశి అవుతోంది. అట్లాగే వర్ష ఋతువులో పంటలన్నీ పండి ప్రజలందరూ కూడా సుభిక్షవంతమైన జీవితాన్ని పొందడం కోసం పరమాత్మ ఎలాగైతే యోగ నిద్రలో ఉండి ప్రకృతి మొత్తాన్ని ఈ జీవకోటి చరాచర జగత్తుని సృష్టిస్తున్నాడో అలాగే రైతులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కావలసినటువంటి ఆహార పదార్థములను సృజించడానికి కావలసిన యోగమును చేస్తున్నారు కనుక ఆ రోజులలో వచ్చేటువంటి తొలి ఏకాదశి మొదటిది కనుక ఇది తొలి ఏకాదశి అని పిలువబడుతోంది. అలాంటి తొలి ఏకాదశి రోజున ప్రతి వాళ్ళు ఇలా ఉపవాసం ఉండి సాధ్యమైనంత వరకు నియమాలతో ఉండటం, అంటే ఆహార పదార్థాలు స్వీకరించకుండా ఉండడం, నీటిని స్వీకరించకుండా ఉండడం, ఇట్లా కఠినమైనటువంటి నియమాల్ని పాటించడం అనేది ఉత్తమోత్తమమైనటువంటి వ్రత విధానం. అయితే స్త్రీ బాల వృద్ధ ఆతురాణం అని నలుగురు, స్త్రీలు, బాలలు, వృద్ధులు, ఆతురులు అంటే తినకుండా ఉండలేని వాళ్ళు, ఈ నలుగురికి ఉపవాస దీక్ష నుంచి మినహాయింపు ఉన్నది. అలా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక పండ్లు తీసుకోవడం కానీ ఇట్లా ఉడకబెట్టకుండా ఉన్నటువంటి పదార్థాలను స్వీకరించాలి అని దీంట్లో ఉన్న పరమార్థం. అలాంటి పదార్థాన్ని స్వీకరించి, అది కూడా స్వీకరించమన్నారు కదా అని కడుపు నిండా తినేసి రోజు తినేదానికంటే ఎక్కువ తినమని కాదండి, ఆహారాన్ని ప్రాణాన్ని నిలుపుకోవడానికి కావలసినంత స్వీకరించమని. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ రోజున తులసీదేవికి పూజ చేయడం, అట్లాగే ముందు రోజు కోసి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి తులసి దళములతో మహావిష్ణువును అర్చన చేయడం, అట్లాగే ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం, తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం, ఇట్లాంటి నియమాలు పాటించి ఆ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. ఆ రోజు మహావిష్ణువుకు ఆవాహన చేసి ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటంలో కానీ లేదా మూర్తిలో కానీ లేదా తులసి చెట్టు మొదట్లో కానీ స్వామిని దీపారాధన రూపంలో ఆరాధన చేస్తూ వాసుదేవమూర్తి యొక్క అర్చన సమర్పించాలి. వాసుదేవుని యొక్క అర్చన ఇక్కడ ఎందుకు చేస్తున్నాము అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి అవతారములలో మొట్టమొదటిదైనటువంటి పరవాసుదేవుని యొక్క స్వరూపానికి ఆరాధన చేసేటువంటి రోజు కనుక వాసుదేవమూర్తిని అర్చన చేయాలి. ఆ వాసుదేవమూర్తే వెంకటేశ్వర స్వరూపమై ఈ రోజున కలవు వెంకటనాయక అని పిలువబడుతున్నారు. ఆ విధమైనటువంటి స్వామి ఆరాధన చేస్తూ ఆ స్వామికి అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నివేదన, నీరాజనములు సమర్పించాలి. మంత్రపుష్పాన్ని సమర్పించాలి. ఇవన్నీ మంత్రాలు వచ్చినా రాకపోయినా అర్ఘ్యం సమర్పయామి, ఓం నమో భగవతే వాసుదేవాయ అర్ఘ్యం సమర్పయామి, ఓం నమో భగవతే వాసుదేవాయ పాద్యం సమర్పయామి, ఇట్లా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపచారములన్నీ చేయాలి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, గంధము, పుష్పము, ధూపము, దీపము సమర్పించి ఆ రోజున నివేదన సమర్పించాలి స్వామికి విశేష ప్రసాదాన్ని. ఈరోజు నివేదనగా ప్రత్యేకమైనటువంటి పదార్థం మనందరికీ తెలుసండి, పేలపిండి అనేటువంటి ఒక పదార్థాన్ని స్వామికి నైవేద్యం పెట్టమని. ఎందుకు ఇలా పెట్టమన్నారు అని అంటే ఈ యోగ నిద్రలోకి స్వామి వెళ్ళడానికి ముందు మురా అనేటువంటి ఒక రాక్షసుడు, ఆయన పేరు మురాసురుడు. ఈ మురాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహారం చేయడం కోసం ఆయన యుద్ధం చేసి అలసిపోయి ఒక చోట ఉన్న సమయంలో యోగ నిద్రకు ఉపక్రమించారు. అలా ఉన్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి ఈ మురాసురుడు అక్కడ ఉన్న బియ్యాన్ని ఆశ్రయించారు. తెల్లగా కనిపించినటువంటి ఆ బియ్యాన్ని ఆశ్రయించి ఉండడం చేత ఆ రోజున ఈ మురా అనేటువంటి అసురుడు స్వీకరించినటువంటి పదార్థం కనుక ఆ రోజున బియ్యాన్ని మానివేయండి, అన్నం వండుకొని తినడం అనే పనిని మానేయండి అని పెద్దలు చెప్పారు. అందువలన ఆ రోజున జొన్నలు అనేటువంటి ఒక పదార్థం, అంతే తప్ప వాస్తవంగా వడ్లతో చేసినటువంటి పేలాలతో ఈ పిండి చేయకూడదండి. ఉడికినవి పనికిరావు, వ్రతానికి ఉడకబెట్టిన పదార్థాలు పనికిరావు గనక పేలములు అంటే జొన్నలు తెచ్చి వాటిని ఖాళీ బాండి దాంట్లో వేసి చక్కగా వేపి పేలాలు తయారు చేసి ఆ పేలాలతోటి బెల్లమును కలిపి ఆ బెల్లంలో కాస్త నెయ్యి కలిపి అలా ఏది ఉడికించినటువంటి పదార్థాలు లేకుండా
ఆ పొడి ప్రసాదాన్ని స్వామికి నివేదన సమర్పించి ఆ నివేదించబడినటువంటి ప్రసాదాన్ని మనం పారణగా తీసుకోవాలి. అట్లా స్వీకరించటమే ఈ వ్రతం యొక్క విశిష్టత. కనుక ఆ రోజున పేల పిండిని ప్రసాదంగా పెట్టడం జరుగుతోందండి. ఇది చాలా విశిష్టమైనటువంటి విషయం. ఆ రోజున ఎవరైతే ఈ పేలాలతో చేసినటువంటి పిండిని ప్రసాదంగా స్వీకరిస్తున్నారో వాళ్ళకి ఆ పేలపిండి ప్రసాదంలో ఎన్ని పేలాలైతే ఉపయోగించబడ్డాయో అన్ని వేల సంవత్సరాల పాటు పరమాత్మ సాన్నిధ్యం కలుగుతుంది, పుణ్యగతులు కలుగుతాయి అని మన పెద్దలు చెప్పారు. అటువంటి విశిష్టతరమైనటువంటి ఆ పేలపిండి ప్రసాదాన్ని ఆ రోజున తప్పనిసరిగా అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇట్లా విష్ణుమూర్తి యొక్క నామ సంకీర్తనం చేయడం, కలవు నామ సంకీర్తనం అని కలియుగంలో నామ సంకీర్తనం చేయడం ద్వారా వాసుదేవ నామ సంకీర్తనం కానీ లేదా గోవిందనామ స్మరణం కానీ ఇట్లాంటివన్నీ చేయాలి. శంకర భగవత్పాదులు మనందరికీ కూడా ఉపదేశించినటువంటి మంత్రమే గోవిందనామ స్మరణం. అలాంటి గోవిందనామస్మరణం కాలక్షేపో న కర్తవ్య క్షీణమాయుర్దినే దినే దేహస్య పతనం వీక్ష్య కర్తవ్యం హరికీర్తనం అని పెద్దలు ఉపదేశించినటువంటి మాట. కనుక గోవిందనామ స్మరణం చేయడం, వాసుదేవ నామ సంకీర్తనం చేయడం అనేటువంటి ద్వారా ఈ రోజున ఇప్పుడిప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుందా అండి? ఇలాంటివి చేస్తే అంటే ఇప్పుడిప్పుడు ఉపయోగం కోసం చేయమని చెప్పరండి కొన్ని పనులు. సంప్రాప్తే సన్నిహితే కాలే, కాలమాసన్నమైనప్పుడు, ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ కొపరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, నాటికి మీ స్మరణ కల్గును కల్గదో ఇప్పుడే సేతు మీ భజన. కంచర్ల గోపన్న గారు చాలా స్పష్టంగా చెప్తున్నారండి. మనకు కాలమాసన్నమైనప్పుడు యమకింకరులు వాకిట్లో నుంచున్నప్పుడు నీ నామస్మరణం చేయగలుగుతానో లేదో స్వామి, ఆ రోజు కోసం నేను నీ నామ సంకీర్తనాన్ని ఈ రోజునే చేస్తున్నాను అని మనం పరమాత్మను ప్రార్థన చేయాలి. అందుకోసమే ఈ పుణ్యకార్యాలన్నీ నెరవేర్చడం. డబ్బులు అవసరం వచ్చినప్పుడు కావాలంటే రావండి. అవసరం కోసం మనం దాచిపెట్టుకోవాలి. అలాగే పుణ్యాన్ని కూడా దాచుకోవాలి. ఇష్టతరమైనటువంటి ఈ తొలి ఏకాదశి పండుగ విశేషాన్ని అందరూ తెలుసుకుని తప్పనిసరిగా ఈ వ్రత విశేషాన్ని ఆచరించి శ్రీమన్నారాయణమూర్తి యొక్క కటాక్షానికి పాత్రులై అందరూ కూడా జీవన సార్థక్యాన్ని పొందగలుగుతారు అని మరొక్కసారి శ్రీ వాసుదేవమూర్తి యొక్క కటాక్షం మీ అందరికీ లభించునుగాక అని పరమాత్మను సర్వదా ప్రార్థన చేస్తూ ఈ తొలి ఏకాదశి పండుగ విశిష్టతను మేము ముందు ఉంచుతూ ఉన్నాను. అందరూ కూడా తొలి ఏకాదశి రోజున సాధ్యమైనంత మేర ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆరాధన సమర్పించి పేలపిండిని ప్రసాదంగా స్వీకరించి శ్రీమన్నారాయణమూర్తి యొక్క కటాక్షానికి పాత్రులై తరించవలసిందిగా మరొక్కసారి అందరికీ మంగళాశాసనం చేస్తూ ఈ విషయాన్ని మేము ముందుంచుతూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.